భవిష్యత్ అంతటి కూడా ప్రభువా సమకూర్చున్నారు. క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చిన్న కోరస్ పాడుతున్నాం, అందరూ కూడా దయచేసి ఫోటోగ్రాఫర్ రుజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. పదవిని విడిచి నీవు పదవిని విడిచి. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ షర్మిల అలాగే వైఎస్ విజయమ్మ నివాళులు అర్పిస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. అయితే వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి అలాగే అట్లూరి ప్రియ పెళ్లి నేపథ్యంలో మొదటి కార్డ్ని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉంచి నివాళులు అర్పిస్తామంటూ నిన్ననే షర్మిల ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె అక్కడికి చేరుకున్నారు. అంతేకాకుండా దంపతులుగా కాబోతున్న వైఎస్ రాజారెడ్డి అలాగే అట్లూరి ప్రియా కూడా అక్కడికి చేరుకున్నారు. వైఎస్ షర్మిల కుమార్తె కూడా వీరి వెంట ఉన్నారు. వీరంతా కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రస్తుతం ప్రత్యేక ప్రార్థనల్లో కూడా పాల్గొంటున్నారు. వైఎస్ఆర్ సమాధి వద్ద ఘాట్ వద్ద నివాళులు అందిస్తున్నారు. మరింత అదనపు సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ధనలక్ష్మి వైఎస్ షర్మిల తన కుమారుడి వివాహ వేడుక నిశ్చితార్థమైనటువంటి తరువాత మొదటిసారిగా ఆ యొక్క వివాహ ఆహ్వాన పత్రికను తీసుకుని విడుపులపైకి చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని ఒక ప్రత్యేక విమానం తీసుకుని వాళ్ళు కడపకు చేరుకున్నారు. ఆమెతో పాటు తమ కొడుకు ఎవరైతే వివాహం చేసుకోబడుతున్నారో అట్లూరు ప్రియ దంపతులు, అట్లూరు ప్రియ తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు సైతం ప్రత్యేక విమానంలోకి చేరుకున్నారు. అదేవిధంగా వైఎస్ రాజారెడ్డి, అదే ఆయన చేసుకోబడిన అట్లూరు ప్రియ, వారి ఇరు కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ వివాహ పత్రికను వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉంచి అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క ఆశీర్వచనం తీసుకుంటూ ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు కూడా పాల్గొంటున్నారు. అయితే వైఎస్ షర్మిల కడపకు వస్తుందని తెలుసుకున్నటువంటి సందర్భంగా అటు ఎయిర్పోర్ట్ లో దాదాపు వైసీపీ కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు వైసీపీ కార్యకర్తలు సైతం ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఇడుపులపైలో కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి కాంగ్రెస్ శ్రేణులతో పాటు వైఎస్ షర్మిల అభిమానులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతం ఇక్కడైతే మాత్రం అంటే 5 నిమిషాల క్రితమే ఇడుపులపై ఘాట్ చేరుకున్నటువంటి షర్మిల తండ్రి సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచారు. పుష్పగుచ్చం ఉంచిన అనంతరం వారు తీసుకొచ్చినటువంటి వివాహ పత్రికను సైతం ఆ యొక్క ఘాటు వద్ద ఉంచారు. ఇప్పుడే అక్కడ ప్రార్థనలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. నవ దంపతులతో పాటు ఇరు కుటుంబాలకు చెందినటువంటి పెద్దలు సైతం ఇక్కడ ఈ యొక్క ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడం విశేషంగా చెప్పవచ్చు. ధనలక్ష్మి. థ్యాంక్ యూ రమేష్.